హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 16 అనమాట. సో 15 డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. 1 వీక్ తర్వాత చూపించాను కదా 1 kg పైన తగ్గానని 7 days బ్యాక్. సేమ్ లైక్ లాస్ట్ ట్యూస్డే అనుకుంటా నేను వెయిట్ చూపించింది. సో 15 days అయిపోయింది కదా, లైక్ హాఫ్ మంత్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది. సో 0 ఉంది కదా, సో ఇప్పుడు చూద్దాం నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది. సో 85.65. సో చాలా హ్యాపీగా ఉంది. లైక్ లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ నేను చూపించినప్పుడు ఏంటంటే 87 point something ఉన్నింది. 85 point అంటే నియర్లీ 1.5 kg పైనే తగ్గాను 1 వీక్ లో. బట్ ఏంటంటే 2 days నేను ఓమ్యాడ్ చేశాను ఈ 1 వీక్ లో, లైక్ 1 meal a day చేశాను. సో మేబీ 1 meal a day చేయడం మూలానేమో 2 kgs దాకా ఇంచుమించు తగ్గాను 1 వీక్ లో. చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే నా లంచ్ ఏంటనేది చూపిస్తాను. సో ఫైనల్లీ 1 అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట. ఈ రోజు అయితే ఓమ్యాడ్ కాదు. ఓమ్యాడ్ కంటిన్యూస్ గా చేస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని భయం వేసింది. సో వీక్లీ నేను ముందు చెప్పినట్లు 2 రోజులు మాత్రం చేస్తాను, మండే అండ్ సాటర్డే ఓమ్యాడ్ చేస్తాను. అండ్ మిగిలిన రోజులంతా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నిన్న డిన్నర్ 7 o'clock కి చేశాను కాబట్టి ఇప్పుడు 1 o'clock కి చేస్తున్నాను. 18 hours ఫాస్టింగ్ పీరియడ్. ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాను అనమాట. సో నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే ఇంట్లో ఉన్న ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ అవ్వడమే నా ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పాను కదా. సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే వేడి వేడి అన్నం, సాంబార్ అండ్ స్పెషల్ చికెన్ ఫ్రై అనమాట. ఇది గ్రీన్ చిల్లీస్ తో చేశాను. నేను కూడా ఫస్ట్ టైం చేశాను అనమాట ఈ రోజు. చాలా బాగా వచ్చింది. సో ఎప్పుడైనా వీలైతే నేను మన యూట్యూబ్ ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ రెసిపీ పోస్ట్ చేస్తాను. అండ్ యాజ్ యూజువల్ సలాడ్ అనమాట. ఉట్టి సలాడ్ నేను తినలేకపోతున్నా, అందుకని ఏంటంటే ఇలాగా పెరుగుతో కలిపి ఒక పెరుగు పచ్చడిలా చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఏం లేదు దీనిలో యోగర్ట్ అండ్ కుకుంబర్స్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి చేసుకున్నాను అనమాట. సో అంతే, ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. సో ఎంత పడితే అంత తినేయకుండా మెజర్మెంట్స్ లో తినడమే నా ఈ ఛాలెంజ్ అనమాట. సో చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్ 1 cup రైస్ తీసుకున్నాను. సో 1 cup రైస్ అండ్ రైస్ లోనే కొద్దిగా సాంబార్ వేసేసుకుంటున్నా. మళ్ళీ దానికి సపరేట్ గా ఏమి కప్ తీసుకోవట్లేదు. ఈ సలాడ్ ఉంది కదా, కర్డ్ లో తీసుకున్నాను, పెరుగు పచ్చడిలా చేశాను. అది 1 cup తీసేసుకుంటున్నాను. ముందు ఏంటంటే 1 cup కర్డ్ 1 cup వెజ్జీస్ 2 కప్పులు తీసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇలా చేసుకోవడం మూలన క్వాంటిటీ కూడా తగ్గింది. సో చూస్తున్నారు కదా, వెజ్జీస్ అండ్ పెరుగు కలిపి 1 cup తీసుకున్నాను. సో ఇంక నుంచి ఇలాగే చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చికెన్ అనమాట. చికెన్ ఏంటంటే ఈ చిన్న బౌల్లోకి ఒక కొన్ని పీసెస్ లైక్ ఒక 5-6 pieces దాకా తీసుకుంటున్నా. ఇదేంటంటే ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ అనమాట. అంటే ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది దీంట్లో. సో ఇలాంటి చికెన్ ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు ఈ బ్రెస్ట్ పీసెస్ తింటే చాలా మంచిదంట. లైక్ వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఇలాగా బ్రెస్ట్ పీసెస్ చికెన్ తింటే చాలా మంచిది. సో ఇంక ఇది తీసుకున్నాను. సో నా లంచ్ అయితే ఇది అనమాట, డే 16. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో డే 16 నా లంచ్ చూస్తున్నారు కదా, 1 cup రైస్, సాంబార్ అండ్ ఒక చిన్న బౌల్లోకి చికెన్ అండ్ సలాడ్ విత్ కర్డ్. సో ఇది అనమాట నా లంచ్. సో 1 o'clock కి లంచ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ కాఫీ తాగితే 5 o'clock కి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, లేకపోతే ఇంకా డిన్నర్ టైంలో కలుస్తాను. అండ్ ఈ రోజు అయితే వాకింగ్ వర్కౌట్ పెద్దగా చేయలేదు, అందుకే మీతో ఏం షేర్ చేసుకోలేదు అనమాట. సో మాక్సిమం 1.5 kilometer ఏమో ఇండోర్ లో వాక్ చేశాను అంతే. సో డీటాక్సిఫైయింగ్ డ్రింక్ కూడా తాగలేదు ఈ రోజు. సో అందుకే నేనేమి షేర్ చేసుకోలేదు ఈ రోజు. సో ఇంక ఈవినింగ్ వాకింగ్కి వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో టైం 5 అవుతుంది అనమాట. యాజ్ యూజువల్ కాఫీ తాగుతున్నాను, బట్ హాఫ్ కప్. ముందు చెప్పినట్టు ముందు వీడియోస్ లో కూడా చూపించాను కదా, ఫుల్ కప్ తీసుకోవట్లేదు. జస్ట్ ఒక 4 sips వస్తాయి అంతే. బట్ 1 spoon షుగర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఎవ్రీడే. నో షుగర్ డైట్ అనుకున్నాను కానీ బట్ అసలు కుదరట్లేదు కాఫీ లేకుండా.
సో 5 o'clock కి కాఫీ తాగుతున్నాను. సో ఇంకా కాఫీ తాగేసిన తర్వాత 1 hour వాక్ చేద్దాం అనుకుంటున్నా. ఇండోర్ వాక్ అంటే మార్నింగ్ నుంచి అసలు వాకింగ్ లేదు, వర్కౌట్ లేదు కదా. సో ఇండోర్ వాక్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, లేకపోతే ఇంకా డిన్నర్ టైంలో కలుస్తాను. సో ఇక ఫైనల్లీ మళ్ళీ ఈటింగ్ టైం అనమాట. టైం 7:30 అవుతుంది, డిన్నర్ టైము. సో ఈ రోజు నా డిన్నర్ ఏంటంటే దోశ, చపాతీ చేసుకోలేదు. సో ఒక దోశ తీసుకున్నాను, వెజిటబుల్ సలాడ్ అండ్ చికెన్ కర్రీ అనమాట. కర్రీ అంటే పెద్ద గ్రేవీ లాగా చేయలేదు, జస్ట్ సింపుల్ గా ఒక ఫ్రై లాగా చేశాను. ఒక 3 pieces వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. సో ఇంతే అనమాట నా డిన్నర్. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో ఇక డిన్నర్ చేసేసిన తర్వాత ఎర్లీగా పడుకోవాలన్నమాట. లాస్ట్ 3-4 days నుంచి ఎర్లీగా పడుకోవట్లేదు, మళ్ళీ 11-11:30 అయిపోతుంది అనమాట. బట్ ఈ రోజన్నా అట్లీస్ట్ 10 o'clock కి పడుకోవడానికి ట్రై చేయాలి. సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 16 రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.